హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బావగారి బర్త్డే సందర్భంగా మేము గుజరాత్ సూరత్లో గల్తేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మేము సూరత్ పక్కన హజీరా రోడ్లో ఉన్నాం. స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి దాదాపు 65 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అక్కడ ఏంటక్క ఫేమస్? కార్తీక మాసం కదా, శివుడు అక్కడ ఉద్భవించాడు అనమాట. మనకి సూరత్ లో ఉన్నది ఏకైక ఒక టెంపుల్ మాత్రమే అది, శివుడు వెలిసిన గుడి. ఈ జర్నీ అంటే అప్డేట్స్ అన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాము, చూడండి. అనీష్ హాయ్ చెప్పు. హాయ్ హన్సిదా హాయ్ చెప్పమ్మా. హజీరా అంటే సూరత్ కి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం అనమాట. ఈ హజీరా రోడ్ లో ఏమేమి ఇండస్ట్రీస్ ఉంటాయండి? L&T, రిలయన్స్, మళ్ళానేమో ఇది ఎన్టీపీసీ, ఆసిలర్ మెటల్, నిప్పాన్ స్టీల్స్, అదాని వాడిది, అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, క్రిప్కో, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గెయిల్, ఓఎన్జీసీ, మళ్ళా ఇంకా చాలా ఉన్నాయి. నాకు పేర్లు గుర్తు రావట్లేదు. ఇంకా ప్రస్తుతం గుర్తుకొచ్చినాయి చెప్పాను. మీరు చేసేది కంపెనీ ఏఎంఎన్ఎస్ అంటే ఆర్సిలర్ మెటల్, నిప్పాన్ స్టీల్ లిమిటెడ్ అన్నమాట. మన లక్ష్మీ మెటల్ ఉన్నాడు కదా, అది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు పెట్టబోతున్నాడు 29లో 28లో. అదే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉందన్నమాట. ఇది ఇక్కడ పెద్దది, చాలా పెద్దది, మన వైజాగ్ కంటే పెద్దది. ఈ ఎదురుగా లారీలో కాయిల్ వెళ్తాను చూసారా, అదే అది ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట వీళ్ళది. ఆ కాయిల్ అలా తయారు చేసి అమ్ముతారు వాళ్ళు. ఇలాంటి కంపెనీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మీకు అక్కడ L&T వస్తుంది చూస్తారా. రిలయన్స్ కూడా ఉంది. రిలయన్స్ అన్ని ఫ్యాబ్రికేషన్స్ ప్లాంట్స్ అన్నమాట, చాలా పెద్ద పెద్దవి. ఒక దగ్గరగా 40 కిలోమీటర్లు మొత్తం ప్లాంట్సే ఉంటాయి. పెద్ద పెద్ద, చిన్న చిన్న ప్లాంట్స్ కూడా కాదు. ఈ అన్ని పెద్దయే మీకు చెప్పా. ఇంకా చెన్నై చూస్తే చాలా ఉంటాయి. ఇక్కడ సూరత్ లో పెట్రోల్ 94 రూపీస్ 37 పైసా. పాన్పరాగ్ లేకుండా మాట్లాడుతూ మధ్యలో ఈ GPS సౌండ్ కూడా యాడ్ అయిపోయింది. గుజరాతీలో ఉంది, మనకు అర్థం కాదు కానీ ట్రై చేయండి ఎవరన్నా. ఇదే టెంపుల్ ఎంట్రన్స్, గల్తేశ్వర్ దేవాలయం ఎంట్రీ. ఫైనల్ గా మనం గల్తేశ్వర్ టెంపుల్ కి వచ్చేసాం. ఇదిగోండి, ఇదే గల్తేశ్వర్ టెంపుల్. శివుడి విగ్రహం, పెద్ద విగ్రహం మనం సైడ్ నుంచి చూడొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను, చూడండి, నాతో రండి. ఓకే, గుడి ముందు అద్దాలు ఏంటని అనుకోవద్దు, కొంచెం బిల్డప్ ఇవ్వడానికి పెట్టుకున్నాను. కొంచెం లేడీస్ కూడా వచ్చారు. హాయ్. ఇది గల్తేశ్వర్ మహాదేవ టెంపుల్. లోపల శివుడు ఉద్భవించాడు ఇక్కడ. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ సోమనాథ లింగేశ్వర్, తర్వాత శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, తర్వాత శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ బైద్యనాథ్ జ్యోతిర్లింగం,
శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం, శ్రీ రామేశ్వర్ జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, హర హర మహాదేవ్, శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం, శ్రీ గ్రీష్మేశ్వర్ జ్యోతిర్లింగం, హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ. కాసేపు కూర్చొని ఆయనలాగా కూర్చుంటాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.